సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సమాజ సేవ అన్నది అన్ని బాధ్యతలు కోరికలు తీరిపోయాక పదవీ విరమణ చేసి విశ్రాంతి తీసుకునే సమయాల్లో ఏదో ఊసుపోక చేసే పని అని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే సమాజ సేవ అంటే ఉచిత సేవని, ఆ పని చేయాలి అనుకున్న వాళ్ళకి బతుకు తెరువు కష్టమైపోతుందని అందరం అనుకుంటాం. అయితే ఇటీవలి కాలంలో సమాజానికి ఉపయోగపడే పనులను ఒక ఉద్యోగంలా నిర్వహించే సంస్థలు, అందుకు తగిన విద్యను అందించే విద్యా సంస్థలు ఉనికిలోకి వచ్చాయి. అలాంటి చదువుల్ని సోషల్ వర్క్ కోర్సులని అంటున్నారు. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు షాపింగ్ సరిగమలు. ఇవాళ షాపింగ్ సరిగమల్లో మనమున్నాం కిడ్స్ కింగ్డమ్ ఎథనిక్స్, సోమాజిగూడ, అమృతమాల్. మరి ఇవాళ షాపింగ్ సరిగమల్లో మనం ఏం చూడబోతున్నాం అనుకుంటున్నారా? డెలివరీకి రెడీగా ఉండే వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం ఏమేం కొనాలనుకుంటారో వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు హైమిద్ గారు. హాయ్ అండి. హలో మ్యామ్. సో మరి డెలివరీకి రెడీగా ఉండే వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం ఏమేం కొనాలనుకుంటారు? గర్భవతి స్త్రీలకి పుట్టక ముందు జాగ్రత్తగా ఉండాలని 21 ఐటమ్స్ పెట్టుకోవాలి. 21 ఐటమ్స్ ఉంటాయా? 21 ఐటమ్స్ బిఫోర్ డెలివరీ కంపల్సరీగా. డెలివరీ తర్వాత చాలా ఐటమ్స్ ఇంకా. ఓకే. నేను 21 ఐటమ్స్ ఏమి ఉన్నాయి, అవి అవసరం ఏమి ఉంటాయి అవి చూపించు. ఓకే అండి. ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తాను జుబ్బాలతో. పుట్టగానే మీకు అవసరం ఉండేది హాస్పిటల్స్ లో సీజన్ మీద డిపెండ్ ఉండేది. ఇలాంటి జుబ్బాలు ఉంటాయి, ఈ వెస్ట్ అంటారు దీనికి. ఇది ఫుల్ స్లీవ్స్ జుబ్బా అంటారు దీనికి. మళ్ళా దాని తర్వాత మీకు హాఫ్ స్లీవ్స్ జుబ్బాలు ఉంటాయి. ఈ ఫ్రంట్ ఓపెన్ ఉన్నాయి, అన్ని చూపిస్తున్నాను నేను మీకు. ఫ్రంట్ బటన్ ఇది స్లీవ్లెస్. డిపెండింగ్ అపాన్ సీజన్, మాన్సూన్ కానీ, రెయినీ సీజన్ కానీ, సమ్మర్స్ కానీ ఇలాంటి ఐటమ్స్ వాడతారు. దీనిలో చాలా ప్రింట్స్, కలర్స్ చాలా ఉంటాయి. అన్ని ఒక ఐటమ్ చూపిస్తున్నాను. కలర్స్ మీరు చూస్తున్నారు నా చేతిలో, ఈ ప్రింటెడ్, ప్లేన్స్, కలర్స్. ఇవి కాకుండా మళ్ళీ మీకు టైం మోడల్స్ లో కూడా జుబ్బాలు ఉంటాయి. దాని తర్వాత మాకు కావాల్సింది బాటమ్స్ కి ఈ లంగోట్లు అంటారు, దీనికి నాపీస్ అంటారు. నాపీస్ వచ్చేసి మీకు కలర్స్ లో ఉంటాయి. ఇది నడుము ప్రకారం అడ్జస్ట్ అవుతుంది. మీరు టచ్ చేసి చూడండి ఎంత సాఫ్ట్ ఉంది, కంఫర్టబుల్. 100% కాటన్ నాపీస్ ఇవి. మధ్యలో ఇవి లైనర్స్ కూడా అటాచ్ చేసి ఉన్నాయి. ఇది అంత మొత్తం పిలుచుకుంటుంది. దాని తర్వాత మీకు అవసరం ఉండేది బేబీ టవల్. పుట్టంగానే స్నానం చేసేటప్పుడు టవల్స్ అవసరం ఉంటాయి. ఈ టవల్స్ వచ్చేసి మీకు విత్ హుడ్, వితౌట్ హుడ్ చాలా వెరైటీస్ ఉంటాయి. ఇది సాఫ్ట్ టవల్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, దిస్ ఇస్ వన్ సైడ్ ప్రింటెడ్, అదర్ సైడ్ ప్లేన్. టర్కీ సాఫ్ట్ హనీ కోమ్డ్ ఉంటుంది. ఇది 2 లేయర్స్ ఉన్నాయి, ఎక్కువగా పిలుచుకుంటుంది ఇది. మళ్ళా మనం స్నానం చేయించిన తర్వాత ఇలా కట్టేసి పాప అయినా కానీ బాబు అయినా కానీ ఇలా క్యారీ చేయొచ్చు. ఇది తలకి క్యాప్ కూడా ఉంటుంది. ఇది విత్ హుడ్ ఉంటుంది, వితౌట్ హుడ్ ఉంటుంది. ఈ బానెట్స్ ఉంటాయి. బానెట్ అంటే కులాస్ ఇలా వేస్తారు. పుట్టంగానే కట్టాలి, చెవుల్లో గాలి పోకూడదు అంటారు కాబట్టి. సో దీనిలో కూడా మీకు వెరైటీస్ మార్కెట్ లో చాలా దొరుకుతాయి. కనీసం మన దగ్గర 35-40 వెరైటీస్ ఉన్నాయి ఇలాంటి ఐటమ్స్. ఈ హోజీర్ చూస్తున్నారు, కాటన్ ముద్దుగా ఉంటుంది. మెడలో కట్టడానికి, బికాస్ చిన్న పిల్లలకి తాగిపించిన తర్వాత పాలు కానీ నీళ్ళు కానీ కారుతా ఉంటుంది నోట్లో. బట్టలు తడవకుండా ఉండాలంటే ఇలాంటి బిప్స్ కట్టారు మెడలో ఇలా. దీనిలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి మాకు, సైజ్ మీద, ప్రింట్స్ మీద, ఐటమ్స్ మీద. పుట్టిన తర్వాత వెంటనే వాడేది ఐటమ్ ఇది. చలి ఉంటే స్వెటర్స్ అవసరం ఉంటాయి. ఆ స్వెటర్స్ కి కంపల్సరీగా మనం ఒక స్వెటర్ ఉంచుకోవాలి. ఈ స్వెటర్ కూడా చూస్తున్నారు మీరు, చాలా బాగుంది. దీనిలో చాలా వెరైటీస్, ప్యాటర్న్స్, కలర్స్ ఉంటాయి. దీనికి క్యాప్ కూడా ఉంటది, కాళ్ళకి వేయడానికి సాక్స్ కూడా ఉంటాయి. ఇది బేబీ సెట్ స్వెటర్ అంటారు. ఆ న్యూ బార్న్స్ కి మళ్ళీ బ్లాంకెట్స్ చాలా వెరైటీస్ లో ఉంటాయి. మీరు చూస్తున్నారు, నేను చూపించేది ఐటమ్ ఇది ప్రింటెడ్ లో ఉంది. అలా ప్లేన్స్ లో కూడా ఉంది. పల్సగా ఉంటది, లైట్ వెయిట్, చాలా కలర్స్, చాలా సీజన్ మీద హెవీ కూడా తీసుకోవచ్చు, లైట్ కూడా. నేను ఇప్పుడు చూపించేది చాలా పల్సా ఐటమ్. ఇది చాలా థిన్ మెటీరియల్. సమ్మర్ టైంలో బ్లాంకెట్స్ పనికి రావు, అప్పుడు మనం కప్పటానికి ఫ్లానెల్ షాల్స్ వాడాలి. ఇది కాటన్ ఫ్లానెల్ అంటారు. దీనికి హుడ్ ఉంటుంది, వితౌట్ హుడ్. అంతకుముందు నేను టవల్లో చూపించాను మీకు హుడ్. ప్రతి దానికి ఇలా వస్తూ ఉంటుంది. మీరు చూస్తున్నారు, ఇది ఫ్లానెల్. లోపల ఫ్లీస్ ఎలా ఉంది, చాలా స్మూత్ గా. ఇది ఒక సైడ్ డిఫరెంట్ ఉంటుంది. ఈ బ్రషింగ్ మెటీరియల్ ఉంటుంది. సో దీంతో వెచ్చగా ఉంటుంది న్యూ బార్న్స్ కి. దీనికి మ్యాట్ విత్ లైనర్ అంటారు. ఈ మ్యాట్ విత్ లైనర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఫర్ న్యూ బార్న్. పుట్టంగానే మనం స్నానం చేపించే ముందు
వన్ సైడ్ ఇలా తిప్పి బేబీకి ఆయిల్ మసాజ్ ఇస్తాం. ఓకే. ఆయిల్ మసాజ్ ఇచ్చిన తర్వాత స్నానం చేపిస్తాం. స్నానం చేపించిన తర్వాత పాపకి కానీ బాబుకి కానీ దీని మీద పండ పెడతారు. ఓకే. ఈ దీనికి 4 చోట్ల మీరు చూస్తున్నారు వెల్క్రో ఉంది. ఈ 4 చోట్ల వెల్క్రో ఈ రబ్బర్ షీట్ కి అటాచ్ అయిపోతుంది. దానికోసం ఇది మ్యాట్ విత్ లైనర్ అంటారు, దీనికి లైనర్ అంటారు. ఇది ఇలా అటాచ్ చేస్తాం మేము. అటాచ్ చేసి దీని మీద పండ పెట్టి పౌడర్ వేసి బట్టలు వేసి దానికి పెడతాం, రెడీగా అయిపోయింది. క్యారీ చేయడానికి కూడా మీకు ఈజీగా అవుతుంది, ఇది స్లిప్ అవ్వదు. ఇది వెల్క్రో పట్టుకునేది దాని బదులు. స్లీపింగ్ బ్యాగ్ ఇస్ డిఫరెంట్ ఐటమ్ క్యారీ చేయడానికి, కానీ దిస్ ఇస్ స్లీపింగ్ బ్యాగ్. నేను 2-in-1 స్లీపింగ్ బ్యాగ్ మీకు చూపించిపోతున్నాను. ఇది దీనిలో ఓపెన్ చేసేస్తే వెల్క్రో ఉంటుంది. ఇది వెల్క్రో తీసేసిన తర్వాత మాకు కప్పడానికి ఇలా బ్లాంకెట్ లాగా కూడా ఉపయోగపడచ్చు. ఇప్పుడు మీరు చూసిన స్క్వేర్ క్లాత్ లాగా అయిపోయింది, సాఫ్ట్ ఉంది. దీనిలో లోపల పాలిఫిల్ ఉంది, మీరు టచ్ చేసి చూస్తే అర్థమవుతుంది. లావుగా ఉంది, విచ్గా ఉంటుంది. ఇది ఈ రైనీ సీజన్స్, వింటర్ సీజన్ అన్నిటికీ చాలా బాగా ఉంటుంది. ఇలా తిప్పి మనం పెట్టి బాబు అయినా కానీ పాప అయినా కానీ ఈ క్యాప్ ఉంటుంది, క్యాప్ కింద వేసేసి కాల్ నుంచి ఇది ముందు పెట్టాలి. దీని తర్వాత ఇది ఫోల్డ్ చేసి వెల్క్రో వేసేస్తే స్లీపింగ్ బ్యాగ్ అవుతుంది. దిస్ ఇస్ అనదర్ వెరైటీ, కానీ ఇది ఓన్లీ స్లీపింగ్ బ్యాగ్ ఉంది. మీరు సైడ్ నుంచి దీనికి ఓపెన్ చేయొచ్చు. ఇది హెడ్ ఇక్కడ వెళ్ళిపోతుంది అనమాట. లోపల ఇలా పండ పెట్టి మళ్ళీ దీనికి ఇలా కంప్లీట్ గా జిప్ చేస్తే ఇలా వస్తుంది. దీనికి కూడా ఒక వెరైటీ ఫ్యాన్సీ స్టైల్. దీనిలో వెరైటీస్ చాలా ఉంటాయి, ప్రింట్స్ కానీ ఫేసెస్ లో షేప్స్ లో. ఇది మళ్ళీ ఇంకొక హుడ్ స్టైల్ విత్ సెంటర్ జిప్. దీనిలో తడవకుండా ఉండాలంటే మనం లోపల ఒక ప్లాస్టిక్ మ్యాట్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వాషబుల్ ఉంటాయి. ఇందాక అన్ని చూపించేది అన్ని వాషబుల్ ఐటమ్స్. ఇది గాలి ఆడుతూ ఉండాలనేసి కొంచెం ఎక్కువగా వాళ్ళు ప్యాడింగ్ ఇచ్చారు, సో కంఫర్ట్గా ఉంటుంది. దీనికి కూడా తల దగ్గర ఈ మెడలో కట్టేయచ్చు అవసరం ఉంటుంది. సో దిస్ ఇస్ వన్ లాస్ట్ ఐటమ్ ఆఫ్ స్లీపింగ్ బ్యాగ్ అన్నమాట. ఓకే. డెలివరీకి రెడీగా ఉండే వాళ్ళు స్పెషల్ గా ఒక్కొక్క ఐటమ్ షాపింగ్ చేయక్కర్లేదండి, అన్ని అండ్ ఇవి తక్కువ లైట్ వెయిట్ లో దొరికేస్తున్నాయి. అండ్ ఆల్సో అన్ని వెరైటీస్ 21 ఐటమ్స్ ఉన్నాయి కదా, అన్ని మనకి అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. సో హ్యాపీగా వచ్చి షాపింగ్ చేసుకోండి. సో ఇవి ఎంత రేంజ్ లో ఉన్నాయండి? 21 ఐటమ్స్ వచ్చేసి మీకు స్టార్టింగ్ రేంజ్ అన్ని లోయెస్ట్ బడ్జెట్ పెట్టుకుంటే కూడా మాకు 3000 వరకు అవుతుంది. ఓకే. హైయెస్ట్ వరకు వెళ్తే 15,000 వరకు అవుతుంది, డిపెండింగ్ అపాన్ ద ప్రోడక్ట్ మీరు ఏం సెలెక్ట్ చేస్తారు. జుబ్బా లాగా 15 రూపీస్ జుబ్బా నుంచి 150 ఉంది. మీ బడ్జెట్ ప్రకారం మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ 21 ఐటమ్స్ మినిమం గా 2,500 to 3,000 పడుతుంది, మాక్సిమం 15,000 వరకు వెళ్తుంది. ఓకే అండి. సో ఇది ఎన్ని మంత్స్ యూస్ చేసుకోవచ్చు? అంటే అన్ని న్యూ బార్న్స్ ముందు జాగ్రత్తగా ఉండేది. ఓకే అండి. సో మీరు ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకుంటే కూడా హ్యాపీగా గిఫ్ట్ కూడా చేయొచ్చు. సో రెడీగా అంటే వాళ్ళకు కొన్ని ఐటమ్స్ దొరకపోవచ్చు, మనం గిఫ్ట్ చేసామనుకోండి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీ ప్రేమని వాళ్ళకి వ్యక్తం చేసినట్టు ఉంటుంది. ఇన్ని